ఫంక్షన్లో మన ఈటల రాజేందర్ కలిసిండు. నాకు పాత ఫ్రెండ్, నా ఎంబడి మంత్రి ఉండే, మన పార్టీకి మోసం చేసి పోయిండు మన కేసీఆర్. 20 ఏళ్ళ సంది మన పార్టీలో ఉండే, మన కేసీఆర్తోనే పెద్దగా అయింది ఆయన. అంతకుముందు ఏమీ లేకుండే, కోడుకుంటూ అమ్ముకుంటుండే, పెద్దోడైపోయింది. ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకున్నా, నాకు ఎవరు కలిసినా కాగలించుకుంటా. పాత మిత్రుడు, నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప కాగలించుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో మల్లారెడ్డి ఇట్లా అన్నాడు, మల్లారెడ్డి ఇట్లా అని ఎప్పుడు పగవాడు వచ్చినంట. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. జంగా వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ల ఇద్దరం ఎలక్షన్ల నాడు ఇద్దరం ఎదురుపడ్డాం క్యాన్వాసింగ్ బోడుప్పల్ల. నేనే పోయినా, వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, స్పోర్టీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తా గుర్తేస్తా. అరే స్పోర్టీ ఉండాలి. ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాం, పోతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటాం. అదంతా మామూలే. ఎలక్షన్ మామూలు, ఫ్రెండ్లీ. మనమంతా ఒకనాడు జంగేదో నేను ఎంపీ ఓటైనా, ఎమ్మెల్యే ఓటాడు తెలుగుదేశంలో, మళ్ళీ ఆయన ఓడిపోయి నేను గెలిచిన. అదే ఫ్రెండ్షిప్ తోటి మొన్న కలిసిన నా ఎలక్షన్లో ఎదురుపడ్డాం. కాగలించుకున్న నేనే పోయి కాగలించుకొని జంగా నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి నా పని ఏంటంటే అప్పటి మనిషికి ఎదుటి మనిషిని మరి వదిలేసావు, గెలిచిందా ఈ రూపాయలు కూడా కనుక మనిషి కూడా ఒక భగవాన్ని కూడా ఒక ఫ్రెండ్లీగా చూసే తత్వం నాది. నాకు ఎవరైనా కలిస్తే ఓ బర్త్డే ఉంది అనుకో, చెప్పమా బాబు, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే, నాలుగు ఎమ్మెల్యేగా, నాలుగు మంత్రిగా, ఇవన్నీ నేను ఆశీర్వదిస్తానా తప్ప. సేమ్ నిన్న ఆయన కలిసిండు, ఎలక్షన్ నిలబడ్డాడు, ఎంపీగా నిలబడుతుండు, ఆల్ ద బెస్ట్ అని చెప్పినాం, గాడ్ బ్లెస్ అని చెప్పినాం, గెలుస్తావు అని చెప్పినాం తప్ప ఓడిపోతావు అని చెప్పాలి. చెప్తాడే నువ్వు ఓడిపోతున్నావు, ఎంత ఓడిపోయావు కూడా చెప్పారట. చెప్పరాది, మానవత్వం కాదు, పద్ధతి కాదు. దాన్ని పెద్ద స్టేటస్ లో పెట్టుకుని, వైరస్ లో పెట్టుకుని, దాంట్లో పెట్టుకుని, ఫోన్ లో పెట్టుకుని ప్రజలకు వెళ్ళవాలి. ఈటల రాజేందర్ ఏం చేసిండు మన మల్కాజ్గిరికి?